ఫోర్స్ పవర్లో అద్భుతం జరిగింది. భారత్ టాప్ 3 పొజిషన్కు చేరుకుంది. మొన్ననే బల ప్రదర్శన చూపిన చైనాను దాటేసింది. మన దగ్గర ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు తక్కువే ఉన్నప్పటికీ మన పవర్ మాత్రం అదిరిపోయింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ రిలీజ్ చేసిన లిస్టులో ఏముంది? మనం చైనాను ఎలా అధిగమించాం? వారి దగ్గర లేనిది మన ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నదేంటి? లెట్స్ డికోడ్. చైనా దగ్గర 3,309 ఎయిర్ క్రాఫ్టులు, ఇండియా దగ్గర 2,229 ఎయిర్ క్రాఫ్టులు. అయినా సరే మనదే హవా. అవును, ఇదే నిజం. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ WDMMA రిలీజ్ చేసిన లిస్టులో భారత్ 3వ పవర్ఫుల్ కంట్రీగా నిలిచింది. మొదటి 2 స్థానాల్లో అమెరికా, రష్యా ఉన్నాయి. భారత్ 3వ ప్లేస్, అలాగే చైనా 4వ స్థానంలో నిలిచింది. చైనాకు మనకంటే ఎక్కువ ఫైటర్ జెట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా అన్న డౌట్ రావచ్చు. అయితే ఈ ర్యాంకింగ్ లో ఈ సంస్థ చాలా లెక్కలను పరిగణలోకి తీసుకుంటుంది. జస్ట్ యుద్ధ విమానాలు, అత్యాధునిక ఫైటర్ జెట్స్ ఉన్నంత మాత్రాన సరిపోదు. వాటిని ఆపరేట్ చేసే వాళ్లు కూడా ట్రైనింగ్ అయి ఉండాలి. యుద్ధ సన్నద్ధత కూడా కీలకంగా ఉండాలి. ఈ విషయంలో మనం చైనాను అధిగమించాం. ఇటీవలి ఆపరేషన్ సింధూర్ టైంలో మన వాయుసేన అసామాన్య ప్రతిభ చూపించింది, ఖచ్చితత్వం చూపించింది. తక్కువ టైంలోనే సిద్ధమై యుద్ధం చేసింది. ఆ సమయంలో చైనా వైమానిక రక్షణ వ్యవస్థను కూడా మన ఎయిర్ ఫోర్స్ జామ్ చేసింది. ఇవి చాలదా మన సత్తా ఏంటో చెప్పటానికి? కొన్ని యుద్ధ విమానాలు తక్కువగా ఉన్నంత మాత్రాన వెనుకబడినట్లు కాదు. అది మన పవర్. యుద్ధ విమానం ఏదన్నది ముఖ్యం కాదు, దాన్ని నడిపేవాళ్లు ముఖ్యం. గతంలో అభినందన్ వర్ధమాన్ MiG-21 నడుపుతూ పాకిస్తాన్ కు చెందిన అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ F-16 ను కూల్చేశాడు. ఫైటర్ జెట్ ఏది ఉందన్నది కాదు, దాన్ని ఎంత పవర్ఫుల్ గా ఆపరేట్ చేస్తున్నామన్నదే ముఖ్యం. అదే మన ఎయిర్ ఫోర్స్ బలం. మన దగ్గర చిన్న ఫైటర్ జెట్ అయినా ట్రైనింగ్ పకడ్బందీగా ఉంటుంది. చైనా దగ్గర ఎంత పెద్ద స్టెల్త్ యుద్ధ విమానాలున్నా వాటిని ఆపరేట్ చేసే వారి సంఖ్య తక్కువ. శిక్షణ అంతంతగానే ఉంది. అందుకే మనకంటే చైనా వెనుకబడింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ ప్రపంచ దేశాల ఎయిర్ ఫోర్స్ పవర్ ను లెక్కించడానికి ట్రూవాల్ రేటింగ్ ఇచ్చింది. ఈ స్కోర్ విమానాల సంఖ్య ఆధారంగా కాకుండా దాడి రక్షణ సామర్థ్యం, లాజిస్టిక్ సపోర్ట్, ఆధునీకరణ స్థాయి, ఆపరేషనల్ ట్రైనింగ్ వంటి అంశాల ఆధారంగా ఇచ్చారు. ఆ లెక్కన అమెరికాకు అత్యంత బలమైన ఎయిర్ ఫోర్స్ ఉంది. దాని ట్రూవాల్ రేటింగ్ TVR 242.9 పాయింట్స్ ఇచ్చారు. రష్యా 140.2 TVR తో 2వ స్థానంలో ఉంది. భారత్ 69.4 స్కోర్తో 3వ స్థానంలో ఉండగా చైనా 63.8 స్కోర్తో 4వ స్థానం, జపాన్ 58.1, ఇస్రాయెల్ 56.3, ఫ్రాన్స్ 55.3 స్కోర్లతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ర్యాంకింగ్ 103 దేశాలు, 129 ఎయిర్ ఫోర్స్లను కవర్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా 48,082 ఎయిర్ క్రాఫ్ట్లను ట్రాక్ చేస్తూ ఇచ్చారు. భారత్ దగ్గర 31.6% ఫైటర్ జెట్స్, 29% హెలికాప్టర్లు, 21.8% సుశిక్షితులైన ట్రైనర్ సిస్టమ్ ఉంది. చైనీస్ ఎయిర్ ఫోర్స్ లో మాత్రం 52.9% ఫైటర్లు, 28.4% ట్రైనర్లున్నారు. IAF లో ప్రస్తుతం ఫ్రాన్స్ లో తయారైన రాఫెల్, మిరాజ్ 2000, సుఖోయ్ 30, MiG-29, దేశీయంగా తయారైన తేజస్ వంటి జెట్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాబోయే 2 దశాబ్దాల్లో 600కు పైగా కొత్త ఫైటర్ జెట్లు ప్రవేశపెట్టే ప్రణాళికను రెడీ చేసింది. ఇందులో తేజస్, MK-1A, MK-2, MRFA, AMCA వంటి మోడళ్లను చేర్చనున్నారు. 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్స్ పైన కీలకంగా అడుగులు వేస్తున్నారు. నాసిక్ లో తేజస్ 3 తయారీ యూనిట్ ను తాజాగా ప్రారంభించారు. ఈ యూనిట్ లో ఏటా 8 తేజస్ ఫైటర్ జెట్లను తయారు చేస్తారు. దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి విదేశీ రక్షణ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఈ అడుగులు పడుతున్నాయి. తేజస్ భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం. ఇది ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిజైన్ చేసింది. IAF నేవీ కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది. ఇది సింగిల్ ఇంజిన్ డెల్టా వింగ్ మల్టీ రోల్ లైట్ ఫైటర్.
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ PLAAF కు భారీ సంఖ్యలో ఫైటర్ జెట్లున్నాయి. వీటిలో 5వ తరం J-20, J-35 స్టెల్త్ జెట్స్, అలాగే ఇటీవల ప్రకటించిన ప్రపంచపు మొదటి 6వ తరం J-36 జెట్స్ ఉన్నాయి. అయినా సరే ర్యాంకింగ్ లో డ్రాగన్ మనకంటే వెనుకబడింది. ఆపరేషన్ సింధూర్ లో భారత వాయుసేన పాకిస్తాన్ ను మోకాళ్లపై నిలబెట్టింది. పాక్ వాడినవన్నీ చైనా తయారు చేసినవే. పాక్ డిఫెన్స్ సిస్టమ్ ను భారత మిసైల్స్ ఈజీగా దాటేశాయి. చైనా తయారీ J-10C ఫైటర్ జెట్స్, PL-15E క్షిపణులు, HQ-9 రక్షణ వ్యవస్థలను పాక్ ఉపయోగించిన వాటి ఎఫెక్ట్ పెద్దగా లేకుండా పోయింది. భారత ఎయిర్ ఫోర్స్ చేసిన దాడులు పాక్ కు భారీ నష్టం కలిగించాయి. సో అది మ్యాటర్. అందుకే మన స్కోర్ టాప్ లో ఉంది. ఇప్పుడు యుద్ధతంత్రం అంతా ఎయిర్ ఫోర్స్ తోనే ఉంది. మిసైళ్ల ప్రయోగం ఫైటర్ జెట్ల పవర్ చుట్టూనే తిరుగుతుంది. ఎంత గొప్ప ఆయుధం అమ్ముల పొదిలో ఉందన్నది మ్యాటర్ కాదు, ఆ అస్త్రాన్ని ప్రయోగించటం కూడా కీలకమే. ఎందుకంటే సరైన ట్రైనింగ్ లేకపోతే ఏ ఫైటర్ జెట్ ఉండి ఏ లాభం? ఈ విషయంలో మనం చైనాను దాటేశాం. మన ఆపరేషనల్ రెడీనెస్ చాలా స్పీడ్ మీద ఉంది. యుద్ధం అనౌన్స్ అయ్యిందంటే చాలు బాంబు పడాల్సిందే, అదే లెక్క. అందుకే ఆసియాలో గేమ్ మారబోతోంది. ఆధునిక యుద్ధ తంత్రంలో ఎయిర్ ఫోర్స్ దే కీలక పాత్ర. ఎందుకంటే కాలినడకన వెళ్లి సరిహద్దులు దాటి యుద్ధాలు చేసే పరిస్థితి లేదు. అందుకే ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ లేదంటే మిసైల్స్ ప్రయోగాలే కీలకంగా ఉంటున్నాయి. సో మన ఎయిర్ ఫోర్స్ కు 3rd ర్యాంక్ రావటానికి ప్రధాన కారణం ఆపరేషనల్ రెడీనెస్. ఇటీవలి ఆపరేషన్ సింధూర్ లో 100 మంది ఉగ్రవాదులను భారత్ లేపేసింది. పాక్ చెందిన 12 ఫైటర్ జెట్స్ ను కూల్చేసింది. ఇది ప్రపంచ వ్యూహాత్మక యుద్ధాల్లో వైమానిక శక్తి నిర్మాణాత్మక అంశంగా ఎలా మారుతుందో చెప్పింది. రష్యా ఉక్రెయిన్ వార్, ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలు, భారత్ పాక్ సంఘర్షణలు ఈ విషయాన్ని స్పష్టంగా చూపించాయి. రష్యా 3 ఏళ్ల యుద్ధంలో కూడా ఉక్రెయిన్ పై ఆధిపత్యం సాధించలేకపోయింది. కానీ ఇజ్రాయెల్ కేవలం 4 రోజుల్లో ఇరాన్ పై డామినేషన్ చూపింది. రష్యా బలగంతో పోలిస్తే ఇజ్రాయెల్ పవర్ ఎంత? కానీ రష్యాకు సాధ్యం కానిది ఇజ్రాయెల్ చేసి చూపింది. అంటే ఆపరేషనల్ రెడీనెస్, సుశిక్షితులైన సిబ్బంది కూడా కీలకమే. అంటే ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఎన్ని ఫైటర్ జెట్స్ ఉన్నాయన్నది కాదు, వాటిని ఎలా వాడుతున్నామన్నదే కీలకం. గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్స్ ఫైటర్ జెట్స్ సంఖ్య ఆధారంగా ఇస్తుంటారు. ఇందులో అమెరికా, రష్యా, చైనా టాప్ 3లో ఉన్నాయి. కానీ WDMMA రేటింగ్స్ లో భారత్ టాప్ 3 పొజిషన్ లో ఉంది. అంటే జెట్స్ కాదు, గుండెల్లో దమ్మెంత ఉందో చూడాలి. దక్షిణాసియాలో శక్తి సమీకరణలో భారత్ ప్రాధాన్యం పెరుగుతోందని ఫ్యూచర్ డిఫెన్స్ వ్యూహాలకు ఈ ర్యాంకులు గైడ్ చేస్తాయంటున్నారు. భారత్ చైనా ఎయిర్ ఫోర్స్ ఆధిపత్య పోరాటం 1962 యుద్ధం నుండి సాగుతోంది. చైనా దగ్గర పెద్ద సంఖ్యలో ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ ఉన్నప్పటికీ ఇండియా మాత్రం పవర్ఫుల్ స్ట్రాటజీస్, అధునాతన సాంకేతికత, ట్రైనింగ్ పై ఫోకస్ పెట్టింది. అదే సమయంలో మన దగ్గరున్న వెరైటీ ఆఫ్ జెట్స్ తో బ్యాలెన్స్డ్ గా IAF ఉంది. అందుకే మనం చైనాను దాటేశాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎదుగుదల 2010ల నుంచి వేగంగా సాగింది. 2016లో ఫ్రాన్స్ తో $8.7 బిలియన్ డీల్ తో 36 రఫెల్ ఫైటర్లు కొంది. వాటిని చైనా భారత సరిహద్దుల్లో మోహరించారు. MiG-21 కు ఇటీవల రిటైర్మెంట్ ఇచ్చేసి 600కు పైగా కొత్త తేజస్ జెట్లను ఇండక్ట్ చేసే ప్రణాళిక రచించింది. ఆపరేషన్ సింధూర్ లో చైనా తయారీ జెట్స్ ను కూల్చేయటంతో ఇవన్నీ అంశాలు TVR స్కోర్ ను చాలా పెంచాయి. అందుకే చైనాను అధిగమించాం. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా తాజాగా నాసిక్ లో తేజస్ ఫైటర్ జెట్ 3వ ఉత్పత్తి ప్లాంట్ ను ప్రారంభించారు. ఇక్కడ ఏటా 8 జెట్స్ తయారీతో మొదలుపెట్టి ఏటా 24 ఫైటర్ జెట్స్ తయారు చేసే ప్రణాళికలున్నాయి. చైనా తన J-20, J-31 స్టెల్త్ ఫైటర్లు, అలాగే ప్రపంచంలో మొదటి 6వ తరం J-36 జెట్ ను పరిచయం చేసినప్పటికీ వాటి TVR తక్కువగా ఉండటానికి కారణం శిక్షణ లోపాలు. WDMMA రిపోర్టు ప్రకారం చైనా వాయుసేనలో ఆపరేషనల్ రెడీనెస్ కేవలం 60% మాత్రమే. అదే ఇండియా రెడీనెస్ 85% పైగా ఉంది. 2024లో చైనా J-36 టెస్ట్ ఫ్లైట్ సమయంలో టెక్నికల్ కారణాలతో ఒక ప్రోటోటైప్ కూలిపోయింది. దీంతో వారి
మోడర్నైజేషన్ ప్రణాళికలు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనను చైనా దాచిపెట్టింది, కానీ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా వెలుగులోకొచ్చింది. భారత వాయుసేన చైనా సరిహద్దుల్లో రఫేల్ జెట్లను మోహరించినప్పుడు ఒక షాడో వార్ ఫ్రేమ్ ప్రోగ్రామ్ చేపట్టింది. 2023లో భారత నిఘా సంస్థలు చైనీస్ J-20ల రాడార్ సిగ్నేచర్లను హ్యాక్ చేసి వాటి వీక్నెస్ లను గుర్తించారు. ఇది కూడా భారత్ ఆధిపత్యాన్ని పెంచింది. ఆపరేషన్ సింధూర్లో భారత్ డ్రోన్ స్వామ్ టెక్నాలజీతో తయారు చేసిన పాక్ JF-17ను 12 నిమిషాల్లో కూల్చేసింది. ఒక లీక్డ్ డాక్యుమెంట్ ప్రకారం PLAAFలో కరప్షన్ స్కామ్లతో 20% ఎయిర్ క్రాఫ్టులు మెయింటెనెన్స్ ఆలస్యమవుతుందంటున్నారు. సో ఓవరాల్ గా వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ తో చాలా పరిణామాలు మారతాయి. ఆసియా భౌగోళిక రాజకీయాలను మార్చేస్తుంది. పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారుతుంది. జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలు భారత్తో డిఫెన్స్ భాగస్వాములను పెంచుకునే అవకాశాలను పరిశీలిస్తాయి. ఇప్పటికీ చిన్న చిన్న దేశాలు మన ఉత్పత్తులను కొంటున్నాయి. బ్రహ్మోస్ ఇప్పటికీ మనం ఎగుమతి చేస్తున్నాం కూడా. మన తేజస్ కు వరల్డ్ మార్కెట్ లో మరింత డిమాండ్ పెరుగుతుంది. చైనా ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు తన డిఫెన్స్ బడ్జెట్ ను 15% దాకా పెంచవచ్చు. ఇండియా కూడా తన ఫైటర్ జెట్ ఫ్లీట్ ను కూడా 3000 దాటిస్తుంది. సో ఈ విజయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు నెంబర్ కాదు, వ్యూహాత్మక ఆలోచన, మన వాయుసేన, నేవీ, ఆర్మీ నిబద్ధతకు నిదర్శనం.